నా పని అయిపోయింది. ఏమిట్రా మీ మాంగారు తెగ పిల్లి మొగ్గలేసేస్తున్నాడు అమ్మాయిని పడగొట్టేసావని? శ్రీ చిలిపి 7 తరాల తర్వాత నువ్వే అదృష్టవంతుడురా అంతగతి చేసుకుంటున్నావు. అందమా నీ పేరేమిటి అందమా? ఏమిట్రో ఈ పాటలు వస్తున్నాయి, మాటలు రాక. అన్నట్టు అమ్మాయి నీకేదో టెస్ట్ పెట్టిందట. అవునా, మన పాపం పండిన తర్వాత పరీక్షలు తప్పవుగా. ఏదో చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయిపోద్దులే. అది అప్డేట్. వండర్ఫుల్ వండర్ఫుల్. నేను కూడా చెప్పేలేరా, ఈ రోజుల్లో ఎప్పుడు ఏ నోట్లు చల్లవని చెప్తారో తెలియదు కదా. అందుకే కట్టం కింద అమ్మాయి తాలూకు పిన్ నెంబర్లు, లాకర్ కోడ్లు ఇవ్వండి, అన్ని మేము సెట్ చేసుకుంటాము అని. భూములు అవి మనం తీరిగ్గా కబ్జా చేసుకోవచ్చు. అది మీ నాన్నగారు కోఆపరేట్ చేయకపోతే. అర్థమైందా? నువ్వు సూపర్ నాన్న. యు ఆర్ వెరీ ఫన్నీ అండ్ కన్నింగ్ ఆల్సో. ఉంటా మరి, ఓ చిన్న కిడ్నాప్ చేయండి. కిడ్నాపా? అదే నాన్న, ఈ సరదా టెస్ట్ లో చిన్న టాస్క్. నీకు అప్డేట్ ఇస్తాగా. ఓకే ఓకే, జాగ్రత్త నాన్న. ఇదిగో పొడిచేటాలు అవి చేయకు నాన్న, మర్దర్లో మనకు అలవాట్లేని ఏరియా. నాన్న, నో కాంప్లికేటెడ్ క్రాప్, జస్ట్ పికప్ అండ్ డ్రాప్ అంతే. అంతేనా? అంతే. బైరా బంగారం, నాకు చాలా సంతోషంగా ఉందిరా. వెరీ హ్యాపీ. ఫీలింగ్ ఇస్ మ్యూచువల్ డాడ్. బై. దీపికా 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 హూ ఆర్ యు? దీపికా ఊనేవే ఓయ్ బ్లూ షర్ట్ తక్కువ పెట్టు. దీపిక ఏది? ఇండే ఏం అర్థం కావట్లేదు. మీ దగ్గర 2 సబ్ టైటిల్స్ ఉంటే వేస్తారా? అల్లుడు నేను కాదు, నా అల్లుడిని. ఎత్తుకుతున్న పాము వచ్చి బుట్టలా పడ్డదంట. అల్లుడు అల్లుడు అనంతు అనుకోండి కొడుకుని ఫోటో దిగుతున్న ఆపే కిడ్నాప్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్. మెల్లగా అరే అది తెచ్చావుగా, కొట్టురా. అయ్యో థ్యాంక్ యూ సార్. నాకేంద్ర వాడికి కొట్టు కొట్టు. ఇక చాలు, మరి చచ్చిపోయాడు. ఓ మై గాడ్, హీస్ డెడ్ వెయిట్, హీస్ డెడ్ వెయిట్. కొడుకు కాలివి. ఎవరు చూడకుండా మామగారు అల్బిస్ ఐ పుష్ యూ. అర్థం కాలే. ఊరంతా చూస్తారా వైపు? మీకు మీ కూతురు పొరిగే మొరట్టు. చలో చలో చలో. హలో సార్ ఏమనుకోవద్దు సార్. మీరు అలిగిపోగానే నేను చుట్టి తీసుకున్నాను సార్. 4 కారాల వరకు బీర్లు కొన్నాను సార్. ఎందుకు చేసినావు? ఎందుకంటే విస్కీ కొన్నికి డబ్బులు లేవు, అందుకని. నేను అన్నది ఫోన్ ఎందుకు చేసినావు? అదే సార్, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా సార్, ఆ మాయో మర్మమో. మాయా ఏమైంది? ఆ మాయ ఇంట్లో నుంచి మాయమైపోయిందంట సార్. ఆ ఇంట్లో పనిచేసేవాడు చెప్పి. ఆ గంగాధర్ ఉన్నాడు కదా సార్, నిప్పులు దొక్కిన కోతి లెక్క గంతులేస్తున్నాడు సార్. ఎడిపోయిందంట? ఏమో సార్, తెలియదు సార్. మిమ్మల్ని దేవులాడుతుందేమో సార్. నేను వస్తానా, నువ్వు మొత్తం డీటెయిల్స్ దొరకబట్టి చాట్ బండర్ కడకలు. అలాగే సార్. సార్ ఈ లేచిపోయిన ఉన్నాడండి. అవును, నా ఒక్కడి వల్ల కాదు, మీరు కూడా రండి బాబా. వస్తారు. రండి రండి. అరే నువ్వు పక్క త్వరగా రండి బాబా. వస్తున్నాడు రా. అసలు ఎవరు మీరు? కంగారు పడు, నేనేం చేయను. ఏం చేయని కాడు కిడ్నాప్ ఎందుకు చేశారా? నేననేది నిన్నేం చేయమని. మేము చేసేది చేస్తాం. ఏంటి పెళ్లి? ఎవరికి? నా పెళ్లికి నిన్నెందుకు కిడ్నాప్ చేస్తారా? పాలక్ పనీర్ పెళ్లి నీకే. నా పెళ్ళ? ఎవరితో? నేను ప్రేమించిన అమ్మాయితో. నన్ను ప్రేమి దీపిక? ఆశ దోశ అప్పుడ బడ. మ్యాటర్ అడుగుతుంటే మెన్యూ చెప్తా ఇంటర్ వేస్ట్ ఫెలో. తొందరగా చెప్పండి సార్, లేకపోతే ఆర్డర్ చెప్పేసేలా ఉన్నాడు. ఓకే, మాయా. మాయా? నీ పెళ్లి చీలసో మాయా డాటర్ ఆఫ్ గంగాధర్తో. ఆయన నీకు సిగ్గులేరా? ఓ పక్క మాయను ప్రేమిస్తూ ఇంకో పక్క దీపిక లైనసో యూ డబుల్ సిడోకమో. పాపం మాయ తేడుస్తుందో తెలుసా నీకు? మాయా నన్ను ప్రేమిష్టమేంట్రా? అసలు ఎవరా నువ్వు? దీపిక కాబోయే మొగుడిని. దీపిక? ఓ అందుకేనా అల్లుడు అల్లుడు అని అంతర్చాడు? అవునా? దీపిక వాళ్ళ ఫాదర్ సెలెక్ట్ చేసిన బఫూ నువ్వే అన్నమాట. ఓయ్, నేను బఫుని కాదు, నీ పర్యట తుఫాన్ని, నీ తీరాన్ని తాకిన టైఫూన్, నీ కథలో టోషిరో మొఫినే. టోషిరో మొఫినే అదేంటి? అతను జపనీస్ పవర్ స్టార్. జపనీస్ పవర్ స్టార్? దానికి తుఫాన్ కి టైఫూన్ కి లింక్? అరే ఇప్పుడు ఈ లింకులు జగ్గులకు టైం లేదురా.
దీపిక నన్ను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చింది. నీకు మాయతో పెళ్లి చేస్తా నేను మాట ఇచ్చా. ఎవరితో? మాయకి. మాయ నిన్ను కలిసిందా? ఆ. ఎప్పుడు? పొద్దున. ఎక్కడ? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారా? కాఫీ షాప్ లో కలిసి నీతో పెళ్లి చేసి అడిగింది నా మాయ. ఏం మాట్లాడుతున్నారా పిచ్చి ఫోనే? మాయ నువ్వు కలవడం ఏంటి? పెళ్లి నాతో ఏంటి? వైజాగ్ నుంచి ఎర్రగడ్డ వెళ్ళాల్సిన రాంగ్ నంబర్కి వచ్చావా ఏంటి? రేయ్! మాయ ఇష్టపడుతుందని కాదు. అయిందా? స్క్రీన్ ప్లేలో ఈ సీన్ కి డైలాగులు ఎంతవరకు ఉంది కానీ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నాకు అందుకే ఇండియన్ యాక్టర్స్ అంటే ఇష్టం లేదురా. వాళ్ళు పావలా డైలాగ్ ముప్పావల ఎక్స్ప్రెస్ ఇస్తారు. అందుకే తొషిరో ముఫినేకి నేను ఫ్యాన్. టిష్యూ అతను జాపనీస్ యాక్టర్ రా. మీకు జపనీస్ వచ్చేంటి? నీకొచ్చా? నాకు రాదండి. అయితే నాకు వచ్చు. రేయ్, పోనీ. సార్ వాట్ హ్యాపెండ్? ఆ, ఎప్పుడు ఫారెన్ సర్కి ఫస్ట్ టైం తాటికలు ట్రై చేశాడు. తాటికల్లా. ఆర్గానిక్ స్కాచ్. ఓకే ప్లీజ్ క్యారీ. తాటికల్ కూడా తెలియదు ఏంటండి ఇడిగా? పొటెన్షియల్ ఇమిగ్రెంట్స్ రా. దే ఆర్ ఎవ్రీవేర్. ఇంత బరువున్నాడేంట్రా? అవునండి. మూలేచాడా? అయ్యో, నన్ను దుబాయ్ తీసుకొచ్చారా? దుబాయ్ లేదు, అబద్ధం లేదు. తొయ్యిరా. తొయ్యి. కోస్టల్ బ్యాంక్ కాదు. తలుపు తీయండిరా, చిల్పిడియట్. ఆగిపోయిందండి. సౌండ్ అయిపోయింది కదా. దుబాయ్ అంటాడేంటండి ఈడ? అంటే రూమ్ షేప్ లో కొంచెం అలానే ఉంటారా, తాజ్మహల్ లాగా. అదిగో అలా. ఇప్పుడు ఇలాగే ఉండాలా? దీనికి లాక్ పెట్టించచ్చు కదరా. అవసరం లేదండి. మనోడిని లోపల లాగేసింది. అవునా? మాయా, ఏ మాయా, వాట్స్ దిస్ నాన్సెన్స్? మాయా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానావా? గాడ్ నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ సో మచ్ అనంత్. వాట్? యా ఐ లవ్ యూ సో మచ్. నాకు నువ్వే కావాలి. నీకేమైనా పిచ్చా? దుప్పట్టే ముందు. విజయ్ ఎక్కడ? అబ్బా వాడు గోల వాడు చూసుకుంటాడులే, మనకెందుకు? నువ్వంటే నాకు ఇష్టం. ఏ మెంటల్, సిగ్గులేదలా మాట్లాడటానికి? విజయ్ గడ్డ బెస్ట్ ఫ్రెండ్ వాడికి, నువ్వంటే ప్రాణం. నాకు నువ్వంటే పిచ్చి. మాయా చెప్తున్నాను, బాగోదు. అవును, దీపిక అస్సలు బాగోదు. అయినా నాకేం తక్కువ. బుద్ధి ఒక్కటే తక్కువ. లే ముందు నువ్వు అసలు. నువ్వు నాకు ముద్దిస్తే నాకు బుద్ధి వస్తుంది, అప్పుడే లేస్తా. వాట్? ఒక్క కిసే కదా, విజయ్కి చెప్పనులే. లెట్స్ ఎంజాయ్. మళ్ళీ ఛాన్స్ రాదు. లే అసలు. మాయా ఏమైంది నీకు? What the female? ఒక్క ముద్దే కదా, దానికి కూడా అడుక్కోవాలనా? ఏంటిదంతా? చెప్తా, ముందు ముద్దు. ముద్దు లాంటి శబ్దం వచ్చి తర్వాత సైలెంట్ అయిపోయిందండి. సైలెంట్ అయిపోయిందంటే సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ముద్దుతో మొదలైన వ్యవహారం అక్కడితో ఆగదు కదండి. మరి ఎక్కడికి వెళ్తుంది? ఎలా చెప్పాలి? మీరంటే పడి సచ్చే ఒక అందమైన అమ్మాయి ఇలాంటి చల్లటి గదిలో మీతో ఒంటరిగా ఉండి మీకు ముద్దెట్టి అయిందనుకోండి, మీరేంటి చేస్తారు? ఉలిక్కిపడి నిద్రలేస్తాను. ఆ తర్వాత బాత్రూమ్కి వచ్చి మళ్ళీ పడుకుంటాను. ఆ తర్వాత ఓయ్, నాకు చిన్నప్పటి నుంచి వచ్చే డ్రీమ్ నీకులా తెలుసురా? చేతప చేస్తున్నావా? చెప్పురా.